హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మన ఛానల్లో కండక్ట్ చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. సో సైకాలజీ క్లాసెస్ రన్నింగ్లోనే ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. రీసెంట్గా మ్యాథ్స్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంట్రడక్షన్ క్లాస్ నేను నడిచింది. ఈరోజు మీకు మ్యాథ్స్ క్లాస్లో ఫస్ట్ సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో తెలుగు కూడా మీకు వితిన్ 1 వీక్లో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి గ్రామర్ క్లాసెస్ కూడా వితిన్ 1 వీక్లో మ్యాక్సిమం 10 డేస్లో మ్యాక్సిమం స్టార్ట్ అవ్వబోతుంది. సో వీటన్నిటిని కూడా మీరు ఫాలో చేయాలంటే, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా మరి క్రొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్ మీకు ఇన్ టైంలో మరి అందుకోలేకపోవచ్చు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు మరి మనం సైకాలజీకి సంబంధించినటువంటి మరి 10వ క్లాస్లో మనం ఉన్నాం. సో ప్రీవియస్గా 9 క్లాసులు గడిచాయి. ఇంగ్లీష్లో కూడా దాదాపు 7-8 క్లాసుల దాకా కంప్లీట్ అయ్యాయి. సో దాదాపు సైకాలజీలో ఇప్పటి వరకు మనం 12 మార్కుల వరకు ఇంచుమించుగా కవర్ చేసాం. 30 మార్కులు 12 మార్కుల వరకు దాదాపు మనం కవర్ చేసాం. సో ఇన్ కేస్ ఎవరైనా మరి ప్రీవియస్ వీడియోలు సైకాలజీ కానీ ఇంగ్లీష్ కానీ లేదా మ్యాథ్స్ సంబంధించినటువంటి క్లాస్ కానీ ఇన్ కేస్ ఆ ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడనట్లయితే మీరు ప్లే స్టోర్స్లోకి వెళ్ళినట్లయితే మీకు దానికి సపరేట్గా ఫోల్డర్స్ కనపడతాయి. సో వాటిల్లో మీరు క్లాసెస్ని మీరు ఈజీగా చూడవచ్చండి. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం సైకాలజీలో శిశు వికాసంలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే వికాసంలోని రకాలు. మరి గత 5 క్లాసెస్ నుంచి వికాస దశలు, వికాసం అసలు ఎన్ని రకాలు, అది ఏ విధంగా వికాసం ఆయా రకాల్లో అవి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం డిస్కస్ చేస్తూ వచ్చినాం. అయితే ఈరోజు వికాసంలో ఉన్నటువంటి చివరి భాగమైన భాషా వికాసం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో భాషా వికాసం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది శిశు వికాసం అనేటువంటి ఈ సైకాలజీ చాప్టర్స్లో. సో భాషా వికాసాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్ ఉంటుందండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్ ఉంటుంది. కాబట్టి మెయిన్ హైలైట్ చేయాల్సినటువంటి పాయింట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్లో మీకు నేను చెప్తాను. సో మీరు పీడిఎఫ్ మీకు యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హైలైట్ చేస్తున్నటువంటి టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు భాషా వికాసాన్ని బేస్ చేసుకుని ఏ ప్రశ్న వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి మీరు సిద్ధపడి ఉంటారు. సో లేట్ చేయకుండా ఈరోజు మనం క్లాస్లోకి వెళ్దాం. క్లాసులోకి వెళ్ళబోయే ముందుగా మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు రీచ్ అయ్యేలాగా. ఫీజులు కట్టి కోచింగ్ తీసుకునేటువంటి అభ్యర్థులకి మరి మా వీడియోలు వాళ్ళకి రీచ్ అవ్వాలనేటువంటిది మా ఛానల్ యొక్క మోటివ్. సో ప్లీజ్ సపోర్టర్స్, లైక్ అండ్ షేరర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో లేట్ చేయకుండా మనం ఈరోజు భాషా వికాసం గురించి మరి సంపూర్ణమైనటువంటి క్లాస్ని మరి ఈరోజు మనం చూద్దాం. భాషా వికాసం యాక్చువల్గా ఇది 6వది నెంబర్ అక్కడ రాంగ్ పడిందండి, నేను కరెక్ట్ చేస్తాను. సో ప్రీవియస్గా మనం నైతిక వికాసం గురించి, తర్వాత సాంఘిక లేదా సామాజిక వికాసం గురించి, అంతకు ముందుగా మనం ఉద్వేగ వికాసం గురించి, తర్వాత దానికంటే ముందుగా మానసిక వికాసం, దానికంటే ముందుగా శారీరక వికాసం, ఇలాగా మరి మనం కొన్ని క్లాసెస్ గురించి వికాసంలో అది ఎన్ని రకాలు, ఆ పైన ఏ వికాస దశలు 10 రకాలు ఉన్నాయి, ఏ వికాస దశల్లో ఏ వికాసాలు మరి వారి యొక్క అభివృద్ధిని అవి పొందుకుంటాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా మనం చాలా క్లియర్గా ఈ శిశు వికాసంలో మరి గత ప్రీవియస్ క్లాసెస్లో మనం బాగా చర్చించాం దీనికి సంబంధించి. సో అంతకుముందు మనం వికాసంలోని రకాలు, వికాసం సూత్రాలు, పెరుగుదల, పరిపక్వత, వికాసం, ఇట్లాంటి ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం గత క్లాసెస్లో మనం క్లియర్గా నేర్చుకున్నాం. అయితే వికాసం యొక్క అది ఎన్ని రకాలు, ఏ దశల్లో వికాసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం చర్చిస్తూ వస్తూ ఉన్నప్పుడు మరి మనం వికాసం 6 రకాలని, ఆ వికాసం అనేది 6 రకాలైతే శారీరక చలన వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, తర్వాత సామాజిక లేదా సాంఘిక వికాసం, ఆ తర్వాత మీకు నైతిక వికాసం. ఇప్పుడు
మరి చివరగా భాషా వికాసం గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఈ భాషా వికాసం చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని వీడియోలో నేను మీకు చెప్తాను కాబట్టి వీడియోని మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడటానికి మీరు ట్రై చేయండి. యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో భాషా వికాసం గురించినటువంటి నియమాలు, భాషా వికాసం యొక్క నిర్వచనాలు, భాషా వికాసానికి దోహదపడేటువంటి అంశాలు, భాషా వికాసాన్ని మీద పరిశోధన జరిపినటువంటి శాస్త్రవేత్తలు, భాషా వికాసం గురించి మరి కొందరు శాస్త్రవేత్తలు తెలియపరిచినటువంటి వారి ప్రతిపాదనలు, భాషా వికాసంలో ఉన్నటువంటి లోపాలు, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో చూసినట్లయితే మొదటిగా భాష అనేది సంస్కృతికి ప్రాణం వంటిది. మనం ఏ సంస్కృతిలో అయితే మనం ఉంటున్నామో ప్రతి సంస్కృతికి ఒక భాష ఉంటుంది. అయితే ఆ సంస్కృతి యొక్క మూలాలను వ్యక్తపరిచేదే ఆ భాషగా మనం గుర్తించాలి. ఇది ఆలోచనలు, భాష అనేది వారి తమ ఆలోచనలు ఒక తరం నుండి మరొక తరానికి పంచుకోవడానికి తోడ్పడుతూ ఉంది. కాబట్టి ఒక తరం నుండి మరొక తరానికి వారి ఆలోచనలు పంచుకోవడానికి తోడ్పడేటువంటి ముఖ్యమైన మరి మిషన్ ఏంటంటే భాష. ఓకే, భాష పరంగా మనం చూసుకున్నట్లయితే వ్యక్తికి 2 రకాల సామర్థ్యం అవసరం. ఇన్ కేస్ భాష అనేది మనం నేర్చుకొని ఉండాలి, లేదా భాషను మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి అని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యక్తిలో 2 రకాల సామర్థ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. అవి ఏంటంటే, ఒకటి ఎదుటి వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. అదేవిధంగా మన భావాలను అవతల వ్యక్తులకి అర్థమయ్యే విధంగా వ్యక్తపరిచేటువంటి సామర్థ్యం ఉండాలి. ఈ 2 కనుక ఉంటే మరి భాషాపరంగా ఆ వ్యక్తి సరైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. భాష ఇతరులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడుతుంది. అది వేరే భాష అయితే వేరే భాష మాట్లాడేటువంటి వ్యక్తులతోటి మన ఇప్పుడు తెలుగు మన భాష, తెలుగు వ్యక్తుల్లో మనం ఈ 2 రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అందరూ తెలుగు మాట్లాడేటువంటి వ్యక్తులే ఉంటారు. కాబట్టి మరి వారితో మన సంబంధం ఏర్పరచుకోవడానికి, స్నేహం చేయడానికి, ఏమన్నా అవసరాల విషయమై మరి మనం వారితో మాట్లాడటానికి, సహాయం తీసుకోవడానికి, లేదా వారికి మనం సహాయం చేయడానికి, సో ఈ భాష అనేది మంచిగా కమ్యూనికేషన్గా మన మధ్య ఒక వారధిలా మంచి సంబంధాన్ని, ఒక రిలేషన్ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది. అదే ఇంకా ఇతర భాషలు కూడా వచ్చినటువంటి వారు, ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హిందీ వచ్చినటువంటి వాళ్ళు భారతదేశంలో ఏ ప్రాంతంకి వెళ్ళినా కానీ సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భాష మరి అలా వేరే ప్రాంతాల్లో కూడా వెళ్ళి వాళ్ళు జీవనం కొనసాగించగలగడానికి వారికి ముఖ్యంగా దోహదపడుతుంది ఏంటంటే భాష. ఇప్పుడు మన రాష్ట్రం దాటి బయటకు వెళ్ళాలంటే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భాష. కాబట్టి అందుకనే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చినా కానీ కొంతమంది భయపడి ఆగిపోతుంటారు, ఎందుకంటే లాంగ్వేజ్ రాదు కాబట్టి భాష అనేది ఇతరులతో సంబంధం ఏర్పరచుకోవడానికి చాలా ఎక్కువగా దోహదపడేటువంటి ఒక అంశం అన్నమాట. ఈ భాషా వికాసాన్నే మరొక పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. దాన్ని వాగ్వికాసము అని అంటారు అన్నమాట. వాగ్వికాసము అంటే మాట్లాడటం, అది కూడా మాట్లాడటం అనమాట. భాషా వికాసమే వాగ్వికాసము. సో రెండిట్లో ఏది అడిగినా కానీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, భాషకు ప్రతీకలు అంటే అర్థం ఏంటంటే, వ్యక్తి తన భావ ప్రకటనలో ఇతరులకు చూపే వివిధ రకాల కౌశలాలు, అంటే తన ఫీలింగ్స్ని, తన ఆలోచనలని, తను చెప్పాలనుకున్నటువంటి వాటిని అవతల వ్యక్తులకి తను తెలియపరిచేటువంటి వివిధ రకాల మరి ప్రక్రియలు, వాటిలన్నిటిని కూడా భాష వివిధ కౌశలాలు అని చెప్పి పిలుస్తారన్నమాట. సో సైకాలజీ లాంగ్వేజ్లో. సో ఆ విధంగా భాషకు ఆ ప్రత్యేకలు, అంటే మనం ఏదైతే అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో మనం అనేక విధాలుగా వాటిని తెలియజేయడానికి ఉన్నటువంటి వివిధ రకాలని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ముందు తెలియజేయడానికి ప్రప్రథమంగా మనం ఉపయోగించేది ఏంటంటే మాట్లాడటాన్ని ఉపయోగిస్తాం. అవతల వ్యక్తికి మన భాషను, అంటే మన ఫీలింగ్స్ని కన్వే చేయాలంటే ముందు మాట్లాడటం, తర్వాత రాయటం, లేదంటే సంకేతాలు లేదా ముఖ కవళికలు. కొన్నిసార్లు మన ముఖాన్ని కదిలించేసి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో కళ్ళను కదిలిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం చిరునవ్వు నవ్వితే చాలు, అలా వాళ్ళకి అది ఫీలింగ్ అనేది అవతల వాళ్ళకి కన్వే అవుతుంది మన ఉద్దేశం ఏంటని. కొన్నిసార్లు తల ఊపటం, కొన్నిసార్లు చేతులు ఊపటం. సో ఇట్లాగా ఎన్ని రకాల మరి
వీటిని ఇట్లాగ చేతులు, కాళ్ళు, తల, పెదాలు, నవ్వటం, కళ్ళు, వీటన్నిటి ఇంగితాలు అని చెప్పి అంటారు అనమాట. ఓకే. సో ఈ విధంగా ఇలా కొన్ని విధాల్లో మరి భాషకు అంటే భాషని మనం చెప్పాలనుకున్నటువంటి దాన్ని అవతల వాళ్ళకి మనం కన్వే చేస్తాం అనమాట. సో వారికి అది అర్థమైపోతుంది. అయితే ఈ భాష గురించి హాలిడే అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఆయన మరి ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, అండర్లైన్ చేసుకోండి. సో హాలిడే అనేటువంటి శాస్త్రవేత్త ఆయన భాష గురించి ఇచ్చినటువంటి విచిత్రమైనటువంటి ఆ స్టేట్మెంట్ ఏంటంటే, శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలను తీర్చుకుంటాడు ఈ భాష ద్వారా. అంటే శిశువు, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలు ఈ భాష మరి వలన ఏం చేస్తారంటే వారు కోరికలను వ్యక్తపరిచి అవసరాలు తీర్చుకుంటారు అనేటువంటి మాట ఆయన తెలియజేయడం జరిగింది. అయితే వాస్తవానికి చిన్నపిల్లలకి అంతకుమించి ఇంకేముంటుంది వాళ్ళకి పని? వాళ్ళకి ఏదైనా కావాలంటే అడుగుతారు, ఇస్తే తింటుంటారు, కూర్చుంటారు, ఆడుకుంటారు. అంతకుమించి వాళ్ళకి ఇంకా ఏం తెలియదు కదా లోకం గురించి. కాబట్టి మరి ఈ శాస్త్రవేత్త ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు అనేది కొంచెం ఆలోచించదగినటువంటి విషయం. అయితే అది మనకి ఇప్పుడు అవసరం లేదనుకోండి. హాలిడే భాషా వికాసం గురించి హాలిడే ప్రతిపాదించినటువంటి మాట ఏంటి అన్నప్పుడు శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలు తీర్చుకుంటాడు అనేటువంటి మాట ఆయన ప్రతిపాదించాడు. అదే మనకి ఆ విధంగా బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. లేదా ఈ లైన్ ఇచ్చే శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలు తీర్చుకుంటాడని భాషా వికాసం పట్ల తన అభిప్రాయాన్ని తెలియపరిచినటువంటి శాస్త్రవేత్త ఎవరు? సో ఆ విధంగా హాలిడే ఆన్సర్. సో ఆ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లల పదజాలం పెరుగుతూ ఉంటుంది, సామర్థ్యం పెరుగుతుంది. మనం గమనిస్తే మనకు అర్థం, చిన్నపిల్లప్పుడు అవి ఇవి అంటే పిచ్చి పిచ్చి కేకలు, అరుపులు వినపడతా ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత ముద్దు ముద్దు పలుకులు, అమ్మ, నాన్న, లేకపోతే అత్త అంట ముద్దు ముద్దు పలుకులు మాట్లాడుతూ ఉంటారు. సో తర్వాత కొంచెం చిన్న చిన్నగా మాట్లాడటం, తర్వాత ఇంకొంచెం. సో అది వయసు పెరిగే కొద్దీ వాళ్ళలో ఆటోమేటిక్గా సామర్థ్యం అనేది, అది కూడా వికాసం, సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ వికాసం పెరిగే కొద్దీ వాళ్ళు కూడా చక్కగా మాట్లాడటానికి అనేది మనం చూస్తూ ఉంటాం. సో శిశువు మాట్లాడటానికి కావాల్సినటువంటి సామర్థ్యం అనువంశికత మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మాట్లాడటానికి కావాల్సినటువంటి సామర్థ్యం అనువంశికత మీద, అంటే అది జీన్స్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. సో కొంతమందికి కొంచెం లేటుగా మాట్లాడుతుంటారు, కొంతమంది కొంచెం త్వరగానే మాట్లాడుతుంటారు, కొంతమంది 1.5 yearకి అట్లా మాట్లాడేస్తూ ఉంటారు, కొంతమంది 2 years అయినా మాట్లాడరు. మరి కొంతమంది అయితే 3-4 ఏళ్ళు వచ్చేదాకా కూడా మాట్లాడినటువంటి పిల్లలు ఉంటారు, ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటారు. సో ఈ డిఫరెన్సియేషన్ దేని బేస్ చేసుకొని వస్తుందంటే అది అనువంశికత మీద ఆధారపడి ఉంటుంది. అనువంశికత అంటే మన పూర్వీకులు లేదా మన తల్లిదండ్రులు, అలా వారి నుంచి వచ్చేటువంటి వారసత్వపు కొన్ని లక్షణాలనే అనువంశికత అంటారు. అది వారసత్వంగా మనకు లభించేది. సో మన పూర్వీకుల్లో ఎవరికన్నటువంటివి కొన్ని లక్షణాలు ఉంటే అవి వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అది అనువంశికత మీద ఆధారపడి ఉంటుంది ఆ సామర్థ్యం అనేది. అయితే ఏ భాష మాట్లాడాలి అనేది మాత్రం చుట్టూ ఉన్నటువంటి పరిసరం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుగు మాట్లాడతావు, లేదు నువ్వు మద్రాసులో ఉంటే తమిళం మాట్లాడతావు, కాదు నువ్వు బెంగళూరులో ఉంటే కన్నడ మాట్లాడతావు, ముంబైలో ఉంటే హిందీ మాట్లాడతావు. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక తెలుగు వ్యక్తి అమెరికా వెళ్ళి అతను స్థిరపడినప్పుడు వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు తెలుగులోనూ మాట్లాడచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రభావం వల్ల పుట్టుకతోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా అతను సామర్థ్యాన్ని సంతరించుకుంటాడు. సో ఆ విధంగా పరిసరాల ప్రభావం భాష మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఓకే. అయితే భాషా వికాసాన్ని పెంపొందించడంలో వినడానికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. భాషా వికాసాన్ని పెంపొందించడంలో వినడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. భాషా వికాసానికి వ్యక్తి పరిపక్వత మరియు అభ్యసనం దోహదపడతాయి. అర్థమైందా? అంటే భాషా వికాసాన్ని పెంపొందించడంలో వినటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇది కేవలం శిశువుల్లో మాత్రమే వర్తించేటువంటి లక్షణం కాదు. ఇన్కేస్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం వేరే రాష్ట్రానికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం ఏదన్నా మద్రాసో బొంబాయో వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి, మనకి హిందీ రాదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ముందు ఎదుటివాడు అంటే వీలైనంత వరకు వినటానికి మనం కనుక ఆసక్తి చూపిస్తే ఆ వ్యక్తి వినేటువంటి మాటలను బట్టి మనం గ్రహించుకొని దాంట్లో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్ని మనం అనుభూతి చెంది తొలి రోజుల్లో జవాబులు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడేది వింటూనే నేర్చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు అక్షరాస్యత లేనటువంటి వాళ్ళు ఉంటారు,
వాళ్ళేం చదువుకొని ఉండరు, 10వ తరగతి కూడా సరిగ్గా చదువుకొని ఉండరు. అయితే వాళ్ళు కూడా వేరే ప్రాంతాల నుంచి వెళ్ళినప్పుడు, మనం హైదరాబాద్ లాంటి లొకాలిటీలోకి వెళ్ళినప్పుడు అక్కడ పల్లెటూరులో నుంచి వచ్చినటువంటి స్త్రీలు మరి వాళ్ళు తెలుగు కూడా సరిగ్గా పలకరు, కొన్ని సందర్భాలు అట్లాంటి వాళ్ళు హిందీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే వినడం ద్వారా వారికి ఆ భాష మీద ఆటోమేటిక్గా పట్టు వచ్చేస్తుంది. అంటే ఆ భాషా వికాసం వాళ్ళు వృద్ధి చెందుతుందనమాట ఆ విధంగా. కాబట్టి భాష వినటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సో భాష వికాసానికి మరి వ్యక్తి ఉన్నటువంటి చుట్టూ పరిసరాలు, అతని యొక్క పరిపక్వత, అంత మాత్రమే కాదు, అవసరమైనటువంటి అభ్యసించాలి కూడా. సో ఈ 2 పనులు వారికి దోహదం చేస్తాయి అన్నమాట. ఇవి భాషా వికాసం గురించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని మాటలు. అయితే ఏ ఏ దశల్లో భాషా వికాసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మాటలు మనం కనుక ఆలోచన చేసినట్లయితే, పూర్వ బాల్య దశ లేదా ప్రాగ్భాషా దశ అంటే స్టార్టింగ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి, అంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నప్పుడు ఉండేటువంటి దశ. శిశువుకి మొదట్లో భాష అనేది తెలియదు, తనకిష్టమైన రీతిలో శబ్దాలు చేస్తూ ఉంటాడు. చిన్నపిల్లల్లో మనం గమనిస్తూ ఉంటే ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి. తర్వాత ముద్దు పలుకుల దశ, అంటే ఇతరులను గమనించి కొన్ని చిన్న చిన్న శబ్దాలు చేస్తూ ఉంటారు, కానీ వాటికి అర్థం ఉండదు. తర్వాత శబ్దానుకరణ దశ, శిశువుకు మొదట్లో భాష తెలియదు, వస్తువుకు మరియు పదానికి మధ్య సంబంధం చిన్నగా తెలుసుకుంటాడు. తర్వాత శబ్దగ్రాహ్యక దశ, శబ్దాలను గ్రహించి ప్రతిస్పందిస్తాడు. అంటే ఈ లక్షణాలను చిన్నపిల్లల్లో మనకు ఎక్కువ గమనిస్తుంది. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మనకంత గమనించేంత మెచ్యూరిటీ అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఈజీగా అన్ని అర్థం చేసుకుంటాం కాబట్టి. చిన్నప్పుడు ఏముండదు, ఇందాక నేను చెప్పినట్టుగా అరుపులు, కేకలు, ఆవు అని చెప్పి అరుస్తూ ఉంటుంటారు. అయితే కొద్ది రోజుల తర్వాత దశ, అంటే వికాసం పెరిగే కొద్ది కూడా వారిలో వాళ్ళు ఏం చేస్తారంటే శబ్దాలను గ్రహించి ఇటు తీసుకురా అమ్మ, అది ఇటు తీసుకురా అని చెప్పంటే తెలియకుండానే పిల్లవాడు దాన్ని పట్టుకొని తీసుకొచ్చి ఇస్తాడు. అంటే ఏంటంటే అది రిపీటెడ్గా వినటం వల్ల ఆ శబ్దాన్ని బట్టి అతను అవగాహన చేసుకుని ఆ వస్తువుని తీసుకొచ్చి తెలిగిస్తాడు అనమాట. సో దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అయితే వాటికి అర్థం ఉండదు కొన్నిసార్లు. వాళ్ళు కూడా మనం అనేటువంటి మాట వాళ్ళు అంటుంటారు కొన్నిసార్లు. అన్నప్పుడు వాళ్ళు, అంటే మనం పలికినట్టు వాళ్ళు స్పష్టంగా పలకరు, ఏదో కేకలు అరుపుల్లాగా అనేస్తుంటారు. కాబట్టి దానికి మనకు అర్థం కాదు, కాబట్టి మనం అర్థం లేదనుకుంటాం. అందుకే వాటికి అర్థం ఉండదు. అయితే తర్వాత చిన్నగా ముద్దు మాటలతోటి చక్కగా కొంచెం భాష గురించి, అంటే కొన్ని పదాలు పలకటం, లైట్గా భాష గురించి తెలుసుకోవటానికి అతను శిశువులో ఆ పరిపక్వత అనేది ఏర్పడుతుంది. అయితే సరిగ్గా భాష అనేది మాత్రం సంపూర్ణంగా తెలియదు, కానీ అయితే వస్తువుకి పదానికి మధ్య వ్యత్యాసం అనేది చిన్నగా తెలుసుకుంటాడు. ఇప్పుడు మనం కొన్ని పదాలు మనం పలుకుతున్నప్పుడు అమ్మ బాలిటీ అమ్మ అంటే అతను ఇంకా పక్కన 2-3 వస్తువులు ఉంటే వాటిలో ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తాడు అనమాట. అంటే అతనికి వస్తువుకి మనం చెప్పినటువంటి పదానికి వ్యత్యాసం అతనికి తెలియదు. అప్పుడైతే ఆ స్థితి, ఈ శబ్దానుకరణ దశ అనేటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు చిన్నగా మనం చెప్పేటువంటి పదాలకి దానికి తగినటువంటి వస్తువుని చూస్ చేసుకొని అతను తీసుకోవడానికి కొద్దిగా ఆ స్టేజ్, ఆ పరిపక్వతలోనికి అతను ప్రవేశిస్తాడనమాట. తర్వాత శబ్దగ్రాహిక దశ అంటే శబ్దాలను గ్రహించి ప్రతిస్పందిస్తాడు. అంటే అప్పుడు కాస్త కంప్లీట్గా కొంచెం నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఆ బాబు బాలిటీ, పాప బాలిటీ అమ్మ అంటే బాలే తీసుకొచ్చిస్తారు, అదిగో ఆ బుక్కి అమ్మ బుక్కే తీసుకొచ్చిస్తారు, పెన్నిటీ అమ్మ పెన్నే తీసుకొచ్చిస్తారు. అంటే మన శబ్దం అంటే ఏదో సౌండ్ అనుకోబాకండి, మనం మాట్లాడేటువంటి మాటలు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గ్రహించండి. అర్థమైందా? అయితే ప్రాముఖ్యంగా కొందరు శాస్త్రవేత్తల భాషా వికాసంపై తమ అభిప్రాయాలని వారు తెలియచేయడం జరిగింది. సో వారు ఏవే మాటలు తెలియచేశారనేటువంటి విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ శాస్త్రవేత్తల పేర్లు వచ్చాయి, తెలుసు కదా. శాస్త్రవేత్తల పేర్లు వస్తే మనం వాటిని హెడ్లైన్స్ కింద మనం చూసుకోవాలి, అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే శాస్త్రవేత్తల పేర్లను బేస్ చేసుకుని ఎగ్జామ్లో 5-6 బిట్లు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి. సో స్కిన్నర్ అనేటువంటి శాస్త్రవేత్త భాషా వికాసం గురించి ఆయన తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశాడు. ఏమంటే శిశువు తన భాషను నిబంధనం మరియు అనుకరణ ద్వారా నేర్చుకుంటాడు. శిశువు తన భాషను నిబంధనం మరియు అనుకరణ ద్వారా నేర్చుకుంటాడు అనే స్కిన్నర్ ఆయన చెప్పడం జరిగింది. అయితే బండూరా అనేటువంటి శాస్త్రవేత్త మరి వారేం చెప్పారంటే శిశువు తన చుట్టూ ఉన్న వాటిని పరిశీలించి అనుకరణం ద్వారా నేర్చుకుంటాడు. బండూరా గారు శిశువు తన చుట్టూ ఉన్న వాటిని పరిశీలించి అనుకరణం ద్వారా నేర్చుకుంటాడని ఆయన తెలియజేయడం జరిగింది. అయితే చోమ్స్కీ అనేటువంటి మరొక శాస్త్రవేత్త వారేం తెలియజేశారంటే ప్రతి శిశువు భాషను గ్రహించడానికి అవసరమైన అంతర్గత సామర్థ్యాలతో జన్మిస్తాడు. అంటే భాషను గ్రహించేటువంటి అంతర్గతమైనటువంటి సామర్థ్యాలను కలిగే శిశువు జన్మిస్తాడని చోమ్స్కీ
మరి ఈయన రీసెర్చ్ ద్వారా ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే మనం పరిశీలించి చూసినట్లయితే ఈ 3 కూడా నిజాలే. ఈ 3 కొన్ని సందర్భాల్లో ఈ 3 కూడా నిజాలుగానే మనకి కనపడుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో 3 ఏకకాలంలో పనిచేయకపోవచ్చు, 3 ఏకకాలంలో కనపడకపోవచ్చు శిశువులో. అయితే ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా ఈ 3 కూడా కనపడుతూనే ఉంటాయి గమనిస్తే. కాబట్టే మరి ముగ్గురు శాస్త్రవేత్తలు దీని గురించి ప్రతిపాదించిన 3 వేరు విషయాలు ప్రతిపాదించిన ఖచ్చితంగా ఈ 3 కూడా మరి వ్యక్తిలో కనపడేవే కాబట్టే మరి వాళ్ళు ప్రతిపాదించడం కూడా జరిగింది. సో ఆ విధంగా మనం చూసుకున్నా కానీ ఈ 3 కరెక్టే అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. అయితే మనం కొంచెం ఆలోచిస్తే ఉన్నటువంటి మాటలను, వారు చెప్పినటువంటి మాటలను కొంచెం 2 నిమిషాలు మనం ఆలోచిస్తే ఈ 3 కూడా నిజాలే అనేటువంటి మాట మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఇది శాస్త్రవేత్తల భాషా వికాసం మీద వారు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు. అయితే భాషాభివృద్ధికి అవరోధాలు ఏంటి అంటే, భాష నేర్చుకోవటానికి, భాషలో అభివృద్ధి చెందటానికి, మాట్లాడటంలో అభివృద్ధి చెందటానికి కొన్ని అవరోధాలు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే అవరోధాలు ఏ విధంగా కలుగుతాయి, అసలు అవేంటి అనేటువంటి విషయాలను మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఫస్ట్ ఒకటి చెవుడు. ఇన్ కేస్ చెవుడు ఉందనుకోండి, వారికి అనుకరణ సాధ్యం కాదు. అంటే మనం చెప్పేటువంటి మాటలు వాళ్ళకి వినపడవు, దానికి తగినట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో ఆ విధంగా మనం చెప్పినటువంటి దాన్ని వారు అనుసరించేటువంటి రెస్పాన్స్ అనేది వాళ్ళకి కలగదు. కాబట్టి వారికి అది అసాధ్యమైపోయి చివరికి మాట్లాడటం కూడా కొంతమందిలో గగనం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మోగవారు అయిపోతుంటారనమాట. సో కొన్ని సందర్భాల్లో ఇది పాజిబిలిటీ ఉంది. అంటే కంప్లీట్గా అసలు వినపడకపోతే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడరు కూడా. మనం మాట్లాడేటువంటి మాట అంటే మాట్లాడే సామర్థ్యం లెక్క కాదు. అయితే వాళ్ళు స్పందించాలి అంటే వారికి ఏదో ఒక శబ్దం అనేది వారికి లోపలికి వెళ్ళాలి. అప్పుడే వారి మాట అనేది ఈ వినటానికి, మాట్లాడడానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అనమాట. అది మనం అర్థం చేసుకుంటే. అయితే రెండోది, భాషకు ఉన్నటువంటి మరొక అవరోధం ఏంటంటే అభివృద్ధికి ద్విభాషా వాతావరణం. అంటే ఒక భాష మాట్లాడేటువంటి 2 భాషలు మాట్లాడేటువంటి వాతావరణ స్థితులు కనుక వాళ్ళు ఉన్నట్లయితే ఆ ప్రాంతాల్లో కొద్దిగా మరి శిశువు ఎదిగేటప్పుడు ఒకే సందర్భంలో 2 భాషలు, ఇంట్లో తెలుగు మాట్లాడుతుంటారు, బయటికి పోయి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. సో ఆ విధంగా ఉందనుకోండి, బయటికి పోయి హిందీ మాట్లాడటం, అట్లా వేరే ప్రాంతంలో ఇప్పుడు తెలుగు వాళ్ళు ఫ్యామిలీ పోయి ఏ తమిళ ఫ్యామిలీలోనో లేకపోతే ఈ హిందీ ఫ్యామిలీ మధ్యలోనో నివసిస్తున్నారు అనుకోండి వేరే రాష్ట్రంలో. అప్పుడు ఏంటి, కొన్ని సందర్భాల్లో ఏంటంటే పిల్లలు ఎదిగేటువంటి సమయంలో కొంచెం ఉచ్చారణ దోషాలు అనేవి సామాన్యంగా కనిపించేవిగా ఉంటాయి. అయితే అవి మెయిన్వి కావండి, సరి చేసుకోవచ్చు. అయితే ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక భాష ప్రభావం వేరొక భాష మీద పడటం వలన ఉచ్చారణ దోషాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే వాటిని మనం నెగ్గచ్చు. తర్వాత గృహ వాతావరణం. అంటే ఇంట్లోని భాష, పాఠశాలలోని బోధన భాష వేరుగా ఉండటం. అంటే ఇంట్లో కొంచెం వేరుగా ఉంటాయి మన మాటలు. అయితే పాఠశాలలోకి వెళ్తే కొంచెం రెస్పెక్టబుల్గా చక్కటి పదాలు ఉచ్చరిస్తూ మాట్లాడాలి అని చెప్పేసి మరి వాళ్ళు స్కూల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు మనం పల్లెటూరు పోయామనుకోండి, పల్లెటూరులో యాస వేరుగా ఉంటుంది. సో పట్టణం నుంచి పోయిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ అర్థం చేసుకోగలుగుతారు. అంటే అది పెద్దవాళ్ళు అయితే. చిన్నపిల్లలు అయితే లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ప్రభావం అనేటువంటి భాషాభివృద్ధి మీద ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత సామాజిక వాతావరణం. అంటే సామాజికంగాను, ఆర్థికంగాను వెనకబడిన ప్రాంతాల్లో నివసించాలి. అంటే ఇప్పుడు గిరిజనులు, లేకపోతే హరిజనులు, ఇట్లాగా అటవీ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు, లేకపోతే అభివృద్ధి లేకుండా మారుమూల గ్రామాల్లో నివసించేటువంటి వారు, వీరిలో ఏంటంటే భాష అంటే చక్కటి తెలుగు అంటే మంచి అందమైనటువంటి తెలుగు మాట్లాడలేకపోవచ్చు, లేదా వేరే భాషకు చెందినటువంటి వారైనా వేరే భాష అయితే కొద్దిగా ఒక రకమైనటువంటి యాస. ఇప్పుడు రాయలసీమకు పోతే ఒక యాస, తెలంగాణ పోతే మరొక యాస, కోస్తా ఆంధ్రాలో మరొక యాస. ఇదంటే ఏంటంటే ఇది పల్లెటూర్ల నుంచి ఆ విధమైనటువంటి యాస అనేది వచ్చింది. అయితే మీరు పట్టణాల్లో మెయిన్ పట్టణాలు అన్నింటిలో చూడండి, అటుపక్క హైదరాబాద్, విశాఖపట్నం, లేదా విజయవాడ, లేకపోతే ఇంకేదన్నా పెద్ద టౌన్స్, సిటీస్ చూసుకుంటే అందరూ కూడా ఫ్లూయెంట్ లాంగ్వేజ్నే మాట్లాడతారనమాట. ఎనీ లాంగ్వేజ్ ఇన్ఫ్లూయెంట్. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో అదేంటంటే సామాజిక వాతావరణం మీద మరి ఆర్థికంగా కొంతమంది ఎదగలేక, అంటే అది వెనుకబడినటువంటి వర్గాలు లేదా మారుమూల ప్రాంతాలు ఇలాగ ఉండేటువంటి వారిని, అక్కడ నివసించేటువంటి వారిని మనం ఆలోచనలో తీసుకోవాలి. అది సామాజిక వాతావరణం మీద బేస్ చేసుకొని భాషాభివృద్ధికి అవరోధాలు కలుగజేసేటువంటి అంశాలు. ఇక చివరిగా ఏంటంటే అధ్యయన అలవాట్లు. అంటే చదవడంలో సరైనటువంటి అలవాట్లు లేకపోవడం.
చదవటంలో సరైనటువంటి అలవాట్లు లేకపోవటం ద్వారా మరి దాని ద్వారా కూడా భాషాభివృద్ధికి అవరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రెండ్స్ భాషా వికాసం గురించి ముఖ్యమైనటువంటి అంశాలు. సో మనం ఏ అంశాల గురించి నేర్చుకున్నాం హెడ్లైన్స్ చెప్తాను వినండి. భాషాభివృద్ధికి అవరోధాలు కలుగు చేసేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. సో భాషా వికాసం గురించి మరి కొందరు శాస్త్రవేత్తలు వారు జరిపినటువంటి పరిశోధన ఆధారంగా వారు ప్రతిపాదించినటువంటి విషయాలు మనం చూసుకున్నాం. సో భాషా వికాస దశలు అంటే ఏ దశల్లో భాష వికసిస్తుంది, వికాసానికి గురవుతుంది, అభివృద్ధి చెందుతుంది శిశువులు అనేటువంటి విషయాలు మనం చూసాం. చివరిగా మరి భాషా వికాసం యొక్క నిర్వచనాలు, భాషా వికాసం ఎన్ని విధాలుగా ఉంటుంది, భాషా వికాసాన్ని ఏ విధంగా మనం ఇతరులకి మరి కన్వే చేయొచ్చు, లేదా భాషా వికాసం ఆధారపడేటువంటి అంశాలు ఏంటి, ఇలాగా ఎన్నో ముఖ్యమైనటువంటి పాయింట్లు మనం ఈ క్లాసులో నేర్చుకున్నాం. సో భాషా వికాసం. సో టోటల్గా చూసుకుంటే వికాసంలోని వివిధ దశలు అంటే వికాసం 10 దశలు అంటే మనిషి పుట్టిన కాడి నుంచి మరణించేంత వరకు వికాస దశలు అని అంటారు. వాటిని 10 దశలుగా వర్గీకరించడం జరిగింది. సో అవి మనం ఫస్ట్ క్లాసులో అంటే ఈ దాదాపు ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా 5వ క్లాసులో మనం చెప్పుకున్నాం. సో ఆ వికాస దశలు అనేటువంటి వాటి గురించి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు ఇక్కడ కనపడుతున్నాయి. సో వీటి గురించి 5వ క్లాసులో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు మనం 10వ క్లాసులో ఉన్నాం. సో వివిధ దశలు అనమాట. భాష కాదు అంటే వికాసంలోని వివిధ దశలు, వీటిని వికాస దశలు అంటారు. సో వికాస దశల గురించి నేర్చుకున్నాం. సో తర్వాత మనం వికాసంలో ఉన్నటువంటి రకాల గురించి మనం నేర్చుకున్నాం. వాటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధం గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో దీంతో మరొక చాప్టర్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో రేపటి నుంచి మనం చూసుకుంటే వికాస భావనను ఎలాగ అర్థం చేసుకోవాలంటే జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ గారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు, అదేవిధంగా నోమ్ చోమ్స్కీ గారు, కార్ల్ రోజెస్ గారు, ఎరిక్సన్ గారు, ఇలా కొందరు శాస్త్రవేత్తలు వారు మరి వికాసం మీద వారు జరిపినటువంటి పరిశోధనలు, వారి యొక్క సిద్ధాంతాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. జీన్ పియాజే, కోల్బర్గ్, నోమ్ చోమ్స్కీ, కార్ల్ రోజెస్, ఎరిక్సన్ వారు చేసినటువంటి పరిశోధనలు, వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి రేపటి క్లాస్లో మనం నేర్చుకోబోయేటువంటి అంశాలు. సో కాబట్టి మీరు ప్రతిదాన్ని కూడా మిస్ చేయకుండా మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ టైంలో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోని ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంత మాత్రమే కాదు, మరి ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు కొత్తవారైతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.